మాఘమాసంలోని ప్రకాశవంతమైన పక్షంలోని 7వ రోజును రథసప్తమి, అచల సప్తమి, సూర్య సప్తమి మరియు సూర్య జయంతిగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పవిత్ర రోజున సూర్యుడు తన దివ్య రథంపై అవతరించి మొత్తం ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తాడు. 2026లో జరిగే రథసప్తమి పండగ సూర్య భగవానుని పూజించడానికి అత్యంత ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున పవిత్ర నదులు స్నానం చేయడం మరియు దీపాలను దానం చేయడం వల్ల 7 జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఉపవాస కథ ప్రకారం ఈ రోజున సూర్య భగవానుడిని సరైన ఆచారాలతో పూజించే వారికి శాశ్వతమైన పుణ్యం మరియు అదృష్టం లభిస్తుంది. రథసప్తమి సూర్యదేవుడిని గౌరవిస్తుంది. సూర్యనారాయణుడిగా కూడా పూజిస్తారు. విశ్వరక్షకుడైన విష్ణువు యొక్క అభివ్యక్తి. హిందూ మాఘమాసంలో శుక్లపక్షంలో 7వ రోజు జరుపుకుంటారు. ఇది సూర్య భగవానుడి దివ్య పుట్టినరోజు అయిన సూర్య జయంతిని సూచిస్తుంది. ఈ పవిత్రమైన రోజు సూర్యుని దివ్యరథం యొక్క ఈశాన్య దిశ ప్రయాణాన్ని సూచిస్తుంది. ఇది వెచ్చదనం మరియు పెరుగుదల వైపు కాలానుగుణ మార్పును సూచిస్తుంది. 7 ప్రకాశవంతమైన గుర్రాలు లాగిన సూర్యదేవుడి రథం అరుణుడు రథసారథిగా నడిపించబడి జీవితపు శక్తి మరియు తేజస్సును ప్రతిబింబిస్తుంది. భారతదేశం అంతటా భక్తులు వైదిక ఆచారాలను ఆచరిస్తారు. సూర్యుడికి ప్రార్థనలు చేస్తారు. మంచి ఆరోగ్యం, తేజము, జ్ఞానం, సంపద మరియు ప్రతికూల శక్తులు రక్షణ కోసం ఆశీస్సులు కోరుకుంటారు. సూర్య భగవానుడిని పూజించడం వల్ల అనారోగ్యాలు నయమవుతాయని, తెలివితేటలు మరియు నాయకత్వాన్ని పెంచుతుందని మరియు హృదయపూర్వక కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. రథసప్తమిని కృతజ్ఞత మరియు పునరుద్ధరణ అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుకగా మారుస్తుంది. 2026 జనవరి 25 ఆదివారం రథసప్తమి. రథసప్తమి నాడు ఉదయం 5:32 నుండి 7:14 వరకు స్నాన ముహూర్తం ఉంది. రథసప్తమి నాడు సూర్యోదయం సమయం ఉదయం 7:14. జనవరి 25న 12:39కు సప్తమి తిథి ప్రారంభమై జనవరి 26న 11:10కు సప్తమి తిథి ముగుస్తుంది. జీవుల ఆత్మగా సూర్యదేవుడు జీవం పోసి పెంచుతాడు. అతని ప్రకాశం చీకటిని పారద్రోలుతుంది. నాగరికతలు మరియు దేశాలు పురాతన కాలం నుండి సూర్యుడిని పూజిస్తున్నాయి. హిందువులు విష్ణువు యొక్క కన్ను అని నమ్ముతారు. రవి అనేది ఒక ప్రసిద్ధ సూర్యదేవుడి పేరు. ఆదివారం రవివారుగా పరిగణించబడుతుంది. రోజువారీ సూర్యదేవుడిని ఆరాధించడం, ముఖ్యంగా ఆదివారం, పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. సూర్యుడు నవగ్రహాలలో ఒకటి మరియు ప్రధాన దేవత. సూర్యుడు నవగ్రహ మండలం లేదా సౌర వ్యవస్థ మధ్యలో ఉన్నాడని మరియు ఇతర గ్రహాలు అతని చుట్టూ తిరుగుతున్నాయని తొలి ఋషులు కనుగొన్నారు. కుండలిలో సూర్యుని స్థానం చాలా ముఖ్యమైనది. జన్మ చార్టులో బలహీనమైన సూర్యస్థానం ఉన్నవారికి రథసప్తమి సూర్య ఆరాధన సూచించబడుతుంది. పంటకాలం ప్రారంభం కావడంతో భారతదేశం రథసప్తమిని జరుపుకుంటారు. భారతీయ రైతులు సమృద్ధిగా పంటల కోసం సూర్యదేవుడిని పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఒడిస్సాలోని కోణార్క్ మరియు గుజరాత్లోని మోఢేరాతో సహా భారతదేశమంతటా సూర్య దేవాలయాలు సూర్యదేవుణ్ణి పూజిస్తారు. సూర్య దేవాలయాల మాదిరిగా కాకుండా ప్రత్యేక వైష్ణవాలయాల పూజలు జరుగుతాయి. తిరుమలలో శ్రీనివాస ఆలయం మరియు తిరుపతి బాలాజీ ఆలయం రథసప్తమిని జరుపుకుంటుంది. ఆలయ ప్రధాన దైవం మలయప్ప స్వామిని వాహనాలపై ఆలయ రోడ్ల చుట్టూ ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. ఇతరులు శేషుడు, గరుడు, హనుమంతుడు మరియు చివరివాడు చంద్రుడు. రథసప్తమి నాడు ఉపవాసం ఉండటం వల్ల గత మరియు ప్రస్తుత పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. సూర్యదేవుడు ఆరోగ్యం మరియు శక్తిని తెస్తాడు. సూర్యోదయం ముందు స్నానం చేసి సూర్యదేవుడి ఆశీస్సులు పొంది మంచి ఆరోగ్యం మరియు స్వస్థత పొందుతారు. రథసప్తమి పండుగను ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. తన రథంపై సూర్యుడు సింహాసనంపై గంభీరంగా కూర్చున్నాడు మరియు అరుణుడు రథం యొక్క దిగువ స్థాయి నుండి 7 గుర్రాలను పరిపాలిస్తాడు.
సూర్య భగవానుడికి అందమైన ఆభరణాలు మరియు తనకి అందానికి సరిపోయే కిరీటం కలిగిన మరియు 4 చేతులు ఉన్నాయి. తనపై 2 చేతుల్లో కమలం ఉంది మరియు అతని కుడి దిగువ చెయ్యి ఎల్లప్పుడూ అభయముద్రలో ఉంటుంది. ఇది ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. దిగువ ఎడమ చెయ్యి గదను పట్టుకుంటుంది. కమలం మరియు గద విష్ణువును సూచిస్తుంది. ప్రభువు నుదుటిపై వృషభ పుండ్రం మరియు శరీరంపై జానుము ఉన్నాయి. రథంపై ఎర్ర జెండలు ఎగురుతాయి. విష్ణువు యొక్క రూపమైన సూర్యదేవుడి చిత్రాలు. అతను తన పై చేతుల్లో శంఖం, సుదర్శన చక్రాలను పట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు. సూర్యదేవుడి రథాన్ని ఆకర్షించే 7 గుర్రాలు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. 7 గుర్రాలు సూర్యుని 7 కిరణాలను, ఇంద్రధనుస్సును యొక్క 7 రంగులను మరియు ఆదివారం లేదా రవివారంతో ప్రారంభమయ్యే వారాలలోని 7 రోజులను సూచిస్తాయి. వేదాల ప్రకారం 7 గుర్రాల పేర్లు గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి. 7 చక్రాలు 7 కిరణాలతో ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా సూర్యదేవుని రథంలోని 7 గుర్రాలు మనస్సును సూచిస్తాయి. సమాన సంరక్షణను నిర్ధారించడానికి రథసారథి అరుణుడు 7 గుర్రాలను నియంత్రిస్తాడు. తాత్వికంగా దీని అర్థం ఒకరి మనస్సు మరియు ఆలోచనలను నియంత్రించడం. 7 గుర్రాలతో సూర్యదేవుడికి పురాతన భారతీయ గ్రంథాలు అని సంకేత అర్థాలున్నాయి. రథసప్తమి లేదా సూర్య జయంతి రిషి కశ్యప్ మరియు అతని భార్య అదితి దంపతులకు జన్మించిన సూర్యదేవుడి జన్మదినాన్ని జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం భగవాన్ విష్ణువు సూర్యదేవుడు ప్రపంచాన్ని ప్రకాశవంతం చేయడానికి మరియు జీవితాన్ని నిలబెట్టడానికి ఉద్దేశించిన దైవిక శక్తి యొక్క అవతారమని వెల్లడించాడు. 1 సంవత్సరం పాటు 12 రాశి చక్రాల ద్వారా సూర్యదేవుని కాంతి, వెచ్చదనం, శక్తిని కలిగి ఉంటాడు. ఈ రోజున భక్తుల ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కోసం ఆశీర్వాదాలను కోరుతూ సూర్యదేవుడిని పూజిస్తారు. ఇది అపారమైన ఆధ్యాత్మిక విశ్వం ప్రాముఖ్యతను కలిగిన సందర్భం. ఈ పండుగ 2 స్ఫూర్తిదాయకమైన కథలతో ముడిపడి ఉంది. మొదటి కథ కాంబోజ్ రాజు యశోవర్మ గురించి చెబుతుంది. ఒకప్పుడు శ్రేయస్సుతో దీవించబడిన రాజ్యంలో దుఃఖంతో కప్పబడిన గొప్ప మరియు న్యాయమైన పాలకుడు అయిన యశోవర్మన్ అనే రాజు నివసించేవాడు. అతని జ్ఞానం మరియు భక్తితో ఉండేవాడు. రాజు తన హృదయంలో లోతైన కోరికను కలిగి ఉన్నాడు. అతనికి పిల్లలు లేరు. అతని రోజులు ప్రార్థనలతో నిండిపోయాయి. అయినప్పటికీ అతని వంశానికి వారసుడు ఎవరూ రాలేదు. నిరాశతో మునిగిపోయి అతను తన ఆస్థానంలోని ఋషుల నుండి మార్గదర్శకత్వం కోరాడు. విశ్వం యొక్క మార్గాలలో జ్ఞానవంతులైన పండితులైన ఋషులు శక్తి, సమృద్ధి మరియు కొత్త ప్రారంభాల ఆశీర్వాదాలను ఇవ్వగల సూర్యదేవుడు భగవాన్ సూర్యుడి శక్తిని 7 గుర్రాల రథంపై గంభీరంగా కూర్చున్న భగవాన్ సూర్యుడు ఉత్తరార్ధ గోళం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించిన రోజు రథసప్తమి గురించి ఋషులు దివ్య కథను పంచుకున్నారు. ఇది సూర్యుని ఆరోహణను సూచిస్తుంది. ఇది భూమికి ఎక్కువ రోజులు వెచ్చదనం మరియు పునరుద్ధరించబడిన శక్తిని తెస్తుంది. ఈ పవిత్రమైన రోజున పవిత్ర వ్రతం పాటించాలని, సూర్య భగవానునికి నీరు అర్పించాలని, సూర్యుని ప్రాణదాత శక్తిని కీర్తిస్తున్న ఆదిత్య హృదయం అనే శ్లోకాన్ని జపించాలని వారు రాజుకు సూచిస్తారు. ఆశతో నిండిన హృదయంతో యశోవర్మన్ రాజు వారి సలహాలను అచంచలమైన విశ్వంతో పాటించాడు. రాజు భక్తికి ప్రభావితుడైన సూర్య భగవాన్ బంగారు కాంతి జ్వాలాల్లో అతని సన్నిధి వెచ్చదనం మరియు శాంతిని ప్రసరింపజేస్తుంది. సూర్య భగవానుడు రాజుకు ఒక కొడుకును అనుగ్రహించాడు. ఆ బిడ్డ తెలివైన మరియు సద్గుణవంతుడైన పాలకుడిగా ఎదుగుతాడని వాగ్దానం చేశాడు. అతని మాట ప్రకారం రాజ్యం వర్ధిల్లింది మరియు రాజు వారసుడు న్యాయం మరియు శ్రేయస్సు యొక్క దీపస్తంభంగా మారాడు. ఆ రోజు నుండి రథసప్తమిని పాటించడం ఒక ప్రతిష్టాత్మకమైన సంప్రదాయంగా మారింది. ఇది చీకటిని పారద్రోలడానికి, శక్తిని ప్రసాదించడానికి మరియు అత్యంత సవాలుతో కొన్ని సమయాల్లో ఆశను తీసుకురావడానికి సూర్యుడి కాంతిని సూచిస్తుంది. రెండవ కథ శ్రీకృష్ణుడి కుమారుడు శాంబుని కథ. సాంబుడు చాలా అందంగా
బలవంతుడిగా ఉండేవాడు. తన అందానికి చాలా గర్వపడేవాడు. ఒకసారి దుర్వాస మహర్షి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు మరియు సాంబుడు కలిసి కూర్చున్నారు. దుర్వాస మహర్షి తన తపస్సు కారణంగా చాలా బలహీనకంగా కనిపించాడు. అతని పరిస్థితిని చూసి సాంబుడు నవ్వాడు. దీనితో దుర్వాస మహర్షికి కోపం వచ్చి సాంబుడిని కుష్టి వ్యాధితో ఉండమని శపించాడు. ఆ శాపం శాంబుడిని దయనీయ స్థితికి నెట్టేసింది. తన తప్పును గ్రహించి అతను శ్రీకృష్ణుడి సలహా కోరాడు. కృష్ణుడు సూర్య భగవానుని పూజించి అచల సప్తమి ఉపవాసం పాటించమని అతనికి సలహా ఇచ్చాడు. తండ్రి ఆజ్ఞను పాటించి సాంబుడు సూర్య భగవానుడిని ప్రతిరోజు పూజించడం ప్రారంభించి సప్తమి ఉపవాసం పాటించాడు. అతని అచంచల భక్తి మరియు ఉపవాసం ఫలితంగా సాంబుడు తన శాపం నుండి విముక్తి పొంది తన అందమైన శరీరాన్ని తిరిగి పొందాడు. పురాణాలలో సూర్య భగవానుడిని ఆరోగ్య దేవునిగా భావిస్తారు. సూర్యుడిని ఆరాధించడం వల్ల వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. రథసప్తమి నాడు భక్తులు ఒకరోజు పాటు ఉపవాసం ఉండి వేద కర్మలు ఆచరించి రథసప్తమి కథను పాటిస్తారు. చీకటిని పారద్రోలి పునరుద్ధరణ పెంపొందించడంలో సూర్యదేవుని ప్రాముఖ్యతను చెప్పవలసి ఉంటుంది. సూర్యదేవుడిని పూజించడం వల్ల శక్తి, శ్రేయస్సు మరియు రక్షణ లభిస్తుందని నమ్ముతారు. ఈ పండగ సమస్త ఉనికిని నిలబెట్టి విశ్వం పట్ల కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుస్తుంది. రథసప్తమి రోజున బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేయండి లేదా ప్రార్థన చేయండి. సంప్రదాయకంగా రథసప్తమి నాడు సూర్యదేవుణ్ణి నదిలో లేదా కాలువలో స్నానం చేసి సూర్యదేవునికి నీరు సమర్పించడం ద్వారా పూజిస్తారు. వేద ఆచారాల ప్రకారం సూర్య భగవానుడి ఆరాధనలో నీరు సమర్పించడం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రథసప్తమి నాడు పేదవారికి దానం చేయడం వల్ల భక్తులను పాపాల నుండి విముక్తి చేస్తుంది. ఆర్క మొక్క ఆకులను మీ తలపై ఉంచి ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో మీ మీద నీరు పోసుకోండి. స్నానం చేసేటప్పుడు మంత్రాన్ని జపించండి. ఆర్క మొక్క ఆకులను తలపై పెట్టుకోవడం సూర్యదేవుడికి చాలా సంతోషనిస్తుంది. ఇది సాధ్యం కాకపోతే స్నానం చేసిన తర్వాత ఆర్క ఆకులను తలపై ఉంచుకొని సూర్యదేవుణ్ణి ధ్యానించండి. ముందుగా గణేశుని పూజించడం ద్వారా పూజ ప్రారంభించండి. ఆదిత్య హృదయ సూత్రం, సూర్య సహస్రనామం పాటించడం లేదా వినండి. సూర్యోదయ సమయాలలో సూర్యదేవుడికి నీటిని సమర్పించండి. ఒక రాగి కుండను నీటితో నింపి దానిలో ఎర్రటి పువ్వు ఉంచండి. ఇప్పుడు ఉదయించే సూర్యుని వైపు చూసి నేరుగా చూడండి. నమస్కార ముద్రలో మీ చేతులు పట్టుకొని కుండను పట్టుకోండి. కుండ నుండి నీటిని పోసేటప్పుడు మీరు నీటి ద్వారా సూర్యుడిని చూసే విధంగా మీ చేతిని చాచండి. నీరు సమర్పిస్తున్నప్పుడు సూర్య మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత నెయ్యి దీపం వెలిగించి సూర్యదేవుడికి ఎర్రటి పువ్వు, కుంకుమ, పసుపు, బెల్లం, జానేముతో పాటు ఇతర పూజ సామాగ్రిని సమర్పించి సూర్యదేవుని మంత్రాలను జపించాలి. రథసప్తమి నాడు సూర్య నమస్కారం చేయడం చాలా ప్రయోజకరంగా ఉంటుంది. భక్తితో, విశ్వాసంతో సూర్య భగవానుడికి నమస్కరించి హృదయపూర్వకంగా ప్రార్థించండి. స్వచ్ఛమైన ఉద్దేశంతో అవసరమైన వారికి ఉదారంగా దానం చెయ్యండి. మీ పూజ పీఠంలో సూర్యదేవుని విగ్రహం లేదా చిత్రం ముందు అవసరమైన పూజ సామాగ్రిని అమర్చి భక్తితో పూజ చేయండి. నెయ్యి దివ్యను వెలిగించి ముందుగా భగవాన్ గణేశుడిని పూజించండి. తర్వాత సూర్యరథంలోని 7 గుర్రాలకు కుంకుమ లేదా చందనం మరియు పసుపు, జస్వంతి వంటి ఎర్రటి పువ్వు మరియు కమలం భగవంతుడికి సమర్పించండి. పసుపు, తమలపాకు మరియు కొబ్బరి, బెల్లం, చెరుకు, 5 కాలానుగుణ పండ్లు, మిఠాయిలు, ఎర్రటి వస్త్రం, ఎర్ర జెండా మొదలైన వాటితో కలిపిన అక్షంతలు కూడా ఆదిత్యుడికి సమర్పించి ఆయనను శాంతింపజేయండి. సూర్య మంత్రాలు లేదా గాయత్రి మంత్రాలలో దేనినైనా జపిస్తూ పూజ చేయండి. సూర్యదేవుని కీర్తనాలు పాడటం ద్వారా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హారతి చేయండి. కృతజ్ఞతతో నమస్కరించండి. సంతోషకరమైన హృదయంతో పేదవారికి దానం చేయండి. రథసప్తమి కథ మనకు జీవితాన్ని నిలబెట్టేవాడు మరియు పునరుద్ధరణకు చిహ్నంగా సూర్యుని శాశ్వత పాత్రను గుర్తు చేస్తుంది. ఈ రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోతాయని, మన మనస్సు పునరుజ్జీవింపజేస్తుందని మరియు
మన జీవితాల్లోనికి దైవిక ఆశీర్వాదాలను ఆహ్వానిస్తుందని నమ్ముతారు.